సింపుల్ ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్. ఈ టెన్స్‌ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఇక్కడ మనకి ప్రెజెంట్ ఉన్న ఎమోషన్ ఆర్ స్టేట్ గురించి చెప్పడానికి కానీ, రోల్ ఆర్ పొజిషన్ గురించి చెప్పడానికి కానీ, లేకపోతే ఒక సిట్యుయేషన్ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఆర్ ఈవెంట్ గురించి చెప్పడానికి కానీ ఈ టెన్సెస్‌ని యూజ్ చేస్తాం మనం. ఓకే. ఫస్ట్ కేస్ చూద్దాం. ఇక్కడ మనం ప్రెజెంట్ ఉన్న ఎమోషన్ ఆర్ స్టేట్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి సింపుల్ ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ యామ్ హ్యాపీ. నేను హ్యాపీగా ఉన్నాను. ఇది నా స్టేట్ లేకపోతే నా ఎమోషన్ అన్నమాట ఇది. హీ ఈజ్ ఏంటి సాడ్. అతను బాధగా ఉన్నాడు. అది అతని యొక్క స్టేట్ లేకపోతే అతని యొక్క ఎమోషన్ అది. నెక్స్ట్ ఇంకెందుకు యూజ్ చేస్తారనుకున్నా అక్కడ మనం రోల్ కానీ పొజిషన్ కానీ చెప్పడానికి కూడా స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్ని యూజ్ చేస్తారు. ప్రజెంట్ నా యొక్క రోల్ కానీ పొజిషన్ కానీ అదే ప్రజెంట్ రోల్ కానీ పొజిషన్ కానీ. ఇప్పుడు ఏంటంటే అతని గురించి చెప్తాను అనుకుంటున్నాను. అతను ఏంటి హీజ్ ఏ టీచర్. అతని పొజిషన్ చెప్తున్నాను ఇక్కడ నేను. అతని రోల్ కానీ అతని పొజిషన్ కానీ చెప్తున్నాను. హీజ్ ఏ టీచర్ లేకపోతే ఐఆమ్ నేనేం చెప్పాలనుకుంటున్నాను నేనేంటికి నేను ఐఆమ్ ఈ హోస్ట్ టు దిస్ ప్రోగ్రామ్. లేకపోతే ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ నేను హోస్ట్ అనుకుందాం ఇక్కడ నేను. సో ఇలా ప్రజెంట్ పొజిషన్ కానీ రోల్ కానీ చెప్పడానికి కూడా మనం ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ మనం ప్రజెంట్ ఉన్న ఒక సిచ్యువేషన్ గురించి కానీ లేకపోతే ఒక ఈవెంట్ గురించి కానీ చెప్పడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఈవెంట్ చెప్పడానికి కానీ దీన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనం ఏంటి ద వెదర్ వాజ్ పర్ఫెక్ట్. ఇవాళ వెదర్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ప్రజెంట్ వెదర్ అనేది ఎలా ఉంది ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది. అంటే రైన్ వచ్చి సూచనలు గట్రా ఏం లేవు ఇక్కడ. ఓకే ద వెదర్ ఈజ్ పర్ఫెక్ట్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనం మీటింగ్ జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ మీటింగ్. దాన్ని మనం చెప్పగలం అన్నమాట. ఎలా ఉంటుంది దాని నెక్స్ట్ స్టేట్ని చెప్పగలం. ఇక్కడ మనం ఆ మీటింగ్ అనేది ఎలా ఉంటుందంటే చాలా లాంగ్గా జరుగుతుంది లేకపోతే బోరింగ్ ఉందని అలాగా ద మీటింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ మనకి ఈజ్ టూ లాంగ్. ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి కానీ ఒక ఈవెంట్ గురించి కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్లో ఏంటి ప్రజెంట్ ఎమోషన్ ప్రజెంట్ రోల్ ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా మనం చెప్పచ్చు. మనం ఏ టెన్సెస్నన్నా 4 స్ట్రక్చర్స్తో చెప్తాము. ఏంటది పాజిటివ్ సెంటెన్స్ ఒకటి పాజిటివ్ సెంటెన్సెస్ ఒకటి నెక్స్ట్ ఏంటి నెగిటివ్ సెంటెన్సెస్ ఒకటి నెక్స్ట్ ఏంటి క్వశ్చన్స్ అనొచ్చు లేకపోతే క్వశ్చన్ ఫార్మ్స్ అనొచ్చు. ఏంటి ఇక్కడ క్వశ్చన్స్ క్వశ్చన్ ఫార్మ్స్ క్వశ్చన్స్ అన్నాం. నెక్స్ట్ ఏంటి నెగిటివ్ క్వశ్చన్స్ ఈ విధంగా 4 స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి సెంటెన్స్కి కూడా 4 స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఓకే ముందు వెర్బులు ఇక్కడ ఏముంటాయంటే ఇక్కడ మనం హెల్పింగ్ వెర్బ్ కానీ లేకపోతే లింకింగ్ వెర్బ్స్ కానీ అంటాం. ఇక్కడ మనం దీంట్లో ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ ఓన్లీ మనం త్రీ యూజ్ చేస్తాం అన్నమాట. ఈజ్ కానీ ఎమ్ కానీ ఆర్ కానీ యూజ్ చేస్తాం. హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ లింకింగ్ వెర్బ్స్ అంటాం వీటిని మనం. ఓకే ఈ వెర్బ్స్ని యూజ్ చేసి మనం జనరల్గా సింపుల్ ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్ గురించి చెప్పచ్చు జనరల్గా. ఓకే సబ్జెక్ట్కి మనకి ఏ వెర్బ్ వస్తుంది ఏ సబ్జెక్ట్కి ఏ వెర్బ్ వస్తుంది అనేది కూడా తెలుసుకున్నాం. ఇక్కడ మనకు ఆల్రెడీ పర్సన్స్ తెలుసు. ఇంకా మామూలుగా ఒక లైన్ కింద రాయేస్తున్నాను. ఐ ఉంది ఇక్కడ వి ఉంది యూ ఉంది నెక్స్ట్ ఏంటి దే ఉంది. ఫస్ట్ సింగులర్ ఐ సింగులరే వి యూ దే అనేది ఏంటి ఇక్కడ ప్లోరల్. హీ షీట్ అనేది ఏంటి సింగులర్. మనం సింగులర్ కింద ప్లోరల్ కింద తీసుకుందాం. యామ్ అనే సింగులర్కి ఐ అనే సింగులర్కి యామ్ వస్తుంది. వి యూ దే ఇవి ప్లోరల్ వీటికి ఆర్ వస్తుంది. ప్లోరల్ అయితే ఆర్ వస్తుంది. హీ షీట్ అనేది ఏంటి ఇక్కడ సింగులర్ కాబట్టి వీటికి ఏమొస్తుంది హెల్పింగ్ వర్బ్ నేమ్ యూజ్ చేస్తాం ఈజ్ యూజ్ చేస్తాం. ఐకి ఒకదాన్ని యామ్ని నెక్స్ట్ సింగులర్కి ఈజ్ ప్లోరల్కి ఆర్ని యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ తీసుకుందాం. పాజిటివ్ సెంటెన్సెస్ ఓకే సబ్జెక్ట్ తీసుకుందాం. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ కానీ లింకింగ్ వెర్బ్ కానీ తీసుకుందాం. హెల్పింగ్ వెర్బ్ అనుకుందాం. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను ఇక్కడ నేను
ఆబ్జెక్ట్ అనొచ్చు, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు మేడం. మనం ఆబ్జెక్ట్ కింద చెప్పుకుందాం. కొన్ని క్లాసెస్లో వాటికి క్లారిటీ ఇద్దాం, ఇప్పుడు వద్దు. నెక్స్ట్ టెన్సెస్ అయిపోయిన తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, లేకపోతే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, ఇటువంటివి చాలా ఉంటాయి. అవన్నీ మనకు అనవసరం. మనం ఇప్పుడు ఇవి చూద్దాం. ఇవి ఉంటే సరిపోతుంది, ఆబ్జెక్ట్ అని తెలిస్తే సరిపోతుంది, మనకి అంతకుమించి ఏం అవసరం లేదు స్పోకెన్కి అయితే. సబ్జెక్ట్ తీసుకున్నాను, క్వశ్చన్ హై తీసుకున్నాను, హీ షీ ఇట్, క్వశ్చన్ సింగులర్ తీసుకున్నాను. నెక్స్ట్ ప్లోరల్ తీసుకుంటున్నాను, వి అని, నెక్స్ట్ దే అని ఒకటి మిగిలిపోయింది కదా, యూ మిగిలిపోయింది, యూ ఇక్కడ తీసుకుంటాను. ఓకే, హెల్పింగ్ వర్బ్ను రాస్తాను ఇక్కడ నేను. ఐకి ఏం రాస్తాను ఇక్కడ, యామ్ రాస్తాను. ఈ షీట్లకి ఏం రాస్తాను ఇక్కడ నేను, ఈజ్ రాస్తాను, ఈ సింగులర్ కాబట్టి. ఈ ప్లోరల్ కాబట్టి ఏం రాస్తాను ఇక్కడ నేను, ఆర్ రాస్తాను. ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను ఇక్కడ, నేను ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాను. ఏంటి, హ్యాపీ మాట, హ్యాపీ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, లేదా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ని తీసుకున్నాను. ఓకే, సెంటెన్స్ రాద్దాం ఇక్కడ మనం ఒకసారి. ఏమొస్తాయి ఇక్కడ మన సెంటెన్సెస్ ఏమొస్తాయి. ఫస్ట్ సెంటెన్స్, ఐ యామ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. నెక్స్ట్ ఏంటి, హీ ఈజ్ హ్యాపీ, అతడు సంతోషంగా ఉన్నాడు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి ఇక్కడ, షీ ఈజ్ హ్యాపీ, ఆమె సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈజ్ హ్యాపీ, అది సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఏంటి, వి ఆర్ హ్యాపీ, ప్లూరల్ కదా, సో ఆర్ వస్తుంది. వి ఆర్, యూ, ఏదైనా రాసి మన ఇష్టం. యు ఆర్ హ్యాపీ, మీరు సంతోషంగా ఉన్నారు, ఇవన్నీ మీరు కింద తీసుకుంటాం. నెక్స్ట్ వి ఆర్ హ్యాపీ, మేము సంతోషంగా ఉన్నాం. నెక్స్ట్ ఏంటి, యు ఆర్, యు అయిపోయింది. దే ఆర్ హ్యాపీ, వారు సంతోషంగా ఉన్నారు. ఓకే, పాజిటివ్ సెంటెన్స్ రాసాం ఇక్కడ మనం. నెగిటివ్ సెంటెన్స్ని తీసుకుందాం. నెగిటివ్ సింపుల్గానే ఉంటుంది, నెగిటివ్ సెంటెన్స్ ఏం రాదు. హెల్పింగ్ వర్బ్ ప్రకారం పక్కన ఏం రాస్తాం ఇక్కడ మనం, ఎక్స్ట్రా నాట్ వస్తుంది అంతే ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ తీసుకున్నాం ఇక్కడ మనం నెగిటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్ ఏంటి, నెగిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్సెస్ రాద్దాం ఇక్కడ. సబ్జెక్ట్ వస్తుంది ఫస్ట్నే. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ, మనం హెల్పింగ్ వర్బ్ని తీసుకుందాం. నెక్స్ట్ ఏమందాం ఇక్కడ మనం, నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ వస్తుంది అన్నమాట ఇక్కడ, నాట్. నెక్స్ట్ ఏం వస్తుంది ఇక్కడ, ఆబ్జెక్ట్ వస్తుంది, తీసుకుంటున్నాం మనం. రాద్దాం ఇక్కడ మనం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఐ, సింగులర్స్ తీసుకుందాం ఫస్ట్ ఏంటి, ఐ. నెక్స్ట్ సింగులర్ ఏంటి, ఇంకా హీ షీట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, ప్లోరల్ తీసుకుందాం, యూ. నెక్స్ట్ ఇంకేమన్నా వి, దే కూడా ఉన్నాయి. మనం ఐ అని సింగులర్ ఒకదానికి యామ్ యూజ్ చేస్తాం హెల్పింగ్ వర్బ్ కింద, ఇక్కడ యామ్ వచ్చింది. నెక్స్ట్ హీ షీట్లకి ఏం యూజ్ చేస్తాం, సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూ, వి, దేకి ఏం యూజ్ చేస్తాం, ప్లోరల్ కాబట్టి ఆర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, నాట్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను ఇక్కడ నేను, ఆబ్జెక్ట్ హ్యాపీని తీసుకుంటున్నాను. ఇప్పుడు నా ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట, నేను ఎలా ఉన్నాను చూద్దాను ఇక్కడ నేను. ప్రజెంట్ అని స్టేట్ కానీ ఎమోషన్ కానీ చెప్పాను కదా, ఐఎమ్ నాట్ హ్యాపీ, నేను ఇప్పుడు హ్యాపీగా లేనమాట. ఐఎమ్ నాట్ హ్యాపీ, నేను హ్యాపీగా లేను ఇప్పుడు. అయితే హీ ఈజ్ నాట్ హ్యాపీ, అతను హ్యాపీగా లేడు. హీ ఈజ్ నాట్ హ్యాపీ, అతను హ్యాపీగా లేడు. నెక్స్ట్ షీ ఈజ్ నాట్ హ్యాపీ, ఆమె హ్యాపీగా లేదు. నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈజ్ నాట్ హ్యాపీ, అది హ్యాపీగా లేదు. నెక్స్ట్ ఏంటి, ప్లూరల్లోకి వచ్చేసాం. యు ఆర్ నాట్ హ్యాపీ, మీరు హ్యాపీగా లేరు. యు ఆర్ నాట్ హ్యాపీ, మీరు హ్యాపీగా లేరు. నెక్స్ట్ వి ఆర్ నాట్ హ్యాపీ, మనం హ్యాపీగా లేము. వి ఆర్ నాట్ హ్యాపీ, మనము హ్యాపీగా లేమన్నమాట. నెక్స్ట్ ఏంటి,
దే ఆర్ నాట్ హ్యాపీ, వారు హ్యాపీగా లేరు. సో ఈ విధంగా ఏం చేయాలంటే నెగిటివ్ సెంటెన్సెస్ని మనం రాయొచ్చు, నెగిటివ్ సెంటెన్స్ని కూడా ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ ఇంకా థర్డ్ వన్ ఏమొస్తుందంటే మనకి క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్కి ఏం లేదు, హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకెళ్ళిపోతాం, నాట్ తీసేస్తాం మామూలు క్వశ్చన్స్ అయితే. అది నెగిటివ్ క్వశ్చన్స్ అయితే నాట్ కూడా అలా వదిలేస్తాం. ఇప్పుడు క్వశ్చన్స్ తీసుకున్నాం ఇక్కడ మనం, దీంట్లో ఏం తీసుకున్నాం, ఇక్కడ మనం క్వశ్చన్ ఏం తీసుకున్నాం అంటే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. క్వశ్చన్ ఏం తీసుకుంటున్నాం ఇక్కడ మనం, హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాం ఇక్కడ మనం, సబ్జెక్ట్ని తీసుకుంటున్నాం. లాస్ట్ ఏముంటుంది ఇక్కడ మనకి, ఆబ్జెక్ట్ ఉంటుంది. క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది లాస్ట్లో. సో రాద్దాం ఇప్పుడు మనం, ఏం రాస్తాం మనం, ఐ సింగులర్ కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుంది, హీ వస్తుంది, సి వస్తుంది, ఇట్ వస్తుంది, ఇవి సింగులర్స్ కాబట్టి నెక్స్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ ప్లూరల్స్ ఏమొస్తాయి, యూ వస్తుంది, వి వస్తుంది, దే వస్తుంది. సారీ ఇది హెల్పింగ్ వర్బ్ కదా, సో ఇది రాదు. ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్నే రాసుకోవాలి. సో ఏం చేద్దామంటే సబ్జెక్ట్ దగ్గర సబ్జెక్ట్ రాద్దాం. నేను అరేంజ్ చేస్తాను ఇది నేను. ముందు సబ్జెక్టే రాద్దాం, తర్వాత హెల్పింగ్ వర్బ్ రాద్దాం. ఓకే, సబ్జెక్ట్ దగ్గర సబ్జెక్టే రాద్దాం ఫస్ట్ అని. ఐ సింగులర్, నెక్స్ట్ ఏంటి హీ షీట్ కూడా సింగులరే. నెక్స్ట్ ఏంటి ప్లూరల్ అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి, యూ అనేది ప్లూరల్, నెక్స్ట్ వి అనేది ప్లూరల్, నెక్స్ట్ దే అనేది ప్లూరల్. ఈ మూడు ప్లూరల్. ఐకి ఏమొస్తుంది, సింగులర్ సబ్జెక్ట్కి ఐ అనే దానికి ఏమొస్తుంది, యామ్ రావాలి. సో హెల్పింగ్ వర్బ్ పక్కన ఏం పెడదాం, హెల్పింగ్ వర్బ్ ముందు యామ్ పెడదాం ఇక్కడ మనం. మళ్ళీ ఇది రాసిన ఇక్కడ, ఓకే యామ్ పెడదాం. నెక్స్ట్ ఈ షీట్లకు వచ్చి ఏం రాస్తాం ఇక్కడ మనం, ఈజ్ పెడదాం. నెక్స్ట్ యూవి దేనికి ఏం రాస్తాం ఇక్కడ మనకి, ప్లూరల్ కాబట్టి ఆర్ పెడుతున్నాం ఇక్కడ మనం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కింద ఏం తీసుకున్నాం ఇక్కడ మనం, హ్యాపీ అనే టర్మ్ తీసుకుంటున్నాం ఇక్కడ, ప్లస్ హ్యాపీ. ఓకే, రాద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ది ఏంటి ఇక్కడ, యామ్ ఐ హ్యాపీ, నేను ప్రజెంట్ హ్యాపీగా ఉన్నానని చెప్పడం అడుగుతున్నారు అనమాట నేను వేరే వాళ్ళు. యామ్ ఐ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నానా. నెక్స్ట్ ఈజ్ హీ హ్యాపీ, అతను సంతోషంగా ఉన్నాడా. నెక్స్ట్ ఈజ్ షీ హ్యాపీ, ఆమె సంతోషంగా ఉందా. నెక్స్ట్ ఈజ్ ఇట్ హ్యాపీ, అది సంతోషంగా ఉందా. నెక్స్ట్ ఆర్ వస్తుంది కదా ఇక్కడ, ఆర్ యూ హ్యాపీ, మీరు సంతోషంగా ఉన్నారా. నెక్స్ట్ ఆర్ వి హ్యాపీ, మనం సంతోషంగా ఉన్నామా లేకపోతే మేము సంతోషంగా ఉన్నామా. నెక్స్ట్ ఆర్ దే హ్యాపీ, వారు సంతోషంగా ఉన్నారా. ఈ విధంగా ఏంటంటే క్వశ్చన్ ఫార్మ్స్ అనేవి మనం, క్వశ్చన్స్ అనేవి ఏంటి, స్టేట్ ఆఫ్ బీయింగ్, ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్సెస్లో ఈ విధంగా రాయొచ్చు. నెగిటివ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా రాద్దాం ఇప్పుడు మనం. నెక్స్ట్ వన్ ఏంటి, నెగిటివ్ క్వశ్చన్స్. నెగిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్లో ఏమున్నాయి చూద్దాం ఇక్కడ మనం. ఏమున్నాయి నెగిటివ్ క్వశ్చన్స్లో ఏముంటాయి ఇక్కడ మనకి, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ మనకి, సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ మనకి, నాట్ అనేది వస్తుంది మధ్యలో. నెక్స్ట్ ఏముంటుంది, ఆబ్జెక్ట్ అనేది నార్మల్గా ఉంటుంది, మధ్యలో నాట్ వచ్చింది అంటే సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మధ్యలో. సో చూద్దాం ఇక్కడ హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, నాట్, ఆబ్జెక్ట్ని చూద్దాం ఒకసారి. ముందు సబ్జెక్ట్ దగ్గర రాసేద్దాం. ఏంటి సబ్జెక్ట్ ఏమో తెలుసు, ఐ తెలుసు, సింగులర్ సబ్జెక్ట్. ఈ షీట్లు కూడా సింగులర్ సబ్జెక్ట్సే. నెక్స్ట్ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏమొస్తాయి ఇక్కడ మనకి, యూ అనేది ప్లూరల్ సబ్జెక్ట్, నెక్స్ట్ వి అనేది కూడా, నెక్స్ట్ దే అనేది కూడా ఏంటి, ప్లూరల్ సబ్జెక్టే. ఐకి ఏంటి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది ఇక్కడ మనకి, యామ్ వస్తుంది. ఈ షీట్లకి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి ఈజ్ వస్తుంది. యూ వి దేవికి ఏమొస్తుంది ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ అంటే ఆర్ వస్తుంది అనమాట. ఇక్కడ నాట్ ఉంది,
నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ మనకి ఒక ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఏంటి హ్యాపీ అనే ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఇప్పుడు క్వశ్చన్స్ రాద్దాం చూడండి. యామ్ ఐ నాట్ హ్యాపీ? నేను సంతోషంగా లేనా? అదే నేను సంతోషంగా లేనని చెప్తాను అడుగుతాను అనమాట. నెక్స్ట్ ఈజ్ హీ నాట్ హ్యాపీ? అతడు హ్యాపీగా లేడా? నెక్స్ట్ ఈజ్ షీ నాట్ హ్యాపీ? ఆమె హ్యాపీగా లేదా? నెక్స్ట్ ఈజ్ ఇట్ నాట్ హ్యాపీ? అది హ్యాపీగా లేదా? నెక్స్ట్ ఆర్ యూ నాట్ హ్యాపీ? మీరు హ్యాపీగా లేరా? నెక్స్ట్ ఆర్ వి నాట్ హ్యాపీ? మనం హ్యాపీగా లేమా? నెక్స్ట్ ఆర్ దే నాట్ హ్యాపీ? వాళ్ళు హ్యాపీగా లేరా? ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మనం సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్లో.